అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. మొన్న మనం పివి రావు అనే ఒక రిపోర్టరు కంది ఆర్టీ ఆఫీస్ పక్కనున్న 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఎట్లా ఆక్రమించాలని చూసిండు, దానికి ఎట్లా సర్టిఫికెట్ సృష్టించిండనే విషయాలు ఆధారాలతో సహా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ అక్రమ వ్యవహారం బయటికి రాగానే ఆయన కొత్త ప్రచారానికి తెరలేపిండు. నేను అసలు ఎలాంటి అక్రమం చేయలేదు, నేను ఎలాంటి సర్టిఫికెట్ సృష్టించలేదు, నేను జర్నలిస్టును కాబట్టి ఒక జర్నలిస్టులకు ప్లాట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వంలో నాటి పెద్దలే పిలిచి మరీ నాకు సర్టిఫికెట్ ఇచ్చారు తప్ప నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదని ఆయన సన్నిహితుల వద్ద, కొందరు సంగారెడ్డి వాసుల వద్ద ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ సంగారెడ్డి ఆర్టీ ఆఫీస్ పక్కన ఉన్న ఈ స్థలాన్ని అర్హుల నుంచి కొంతమంది కొంటే వాళ్ళు ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటే ఈయన వెళ్ళి ఆపడంతో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. ఆయన ఏమంటాడు, ఇప్పుడు నాకేం సంబంధం లేదు, నేను ఇంట్లో ఉంటే పిలిచి మరీ వాళ్ళే ప్లాట్ ఇచ్చారని మాట్లాడుతున్నాడు. మనం చూద్దాం, లాస్ట్ 9 నెలల్లో ఇక్కడ చాలామంది రిపోర్టర్లు ఉన్నారు, చాలామంది కెమెరామెన్లు ఉన్నారు, వీడియో జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా అనేక సందర్భాలలో మంత్రి మొదలుకొని తహసీల్దార్ వరకు చాలామందికి వినతి పత్రాలు ఇచ్చిర్రు, రిక్వెస్ట్ చేసిర్రు, మాకు ఎక్కడన్నా ఇంటి స్థలాలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇస్తే చిన్న ఇల్లు కట్టుకుంటాం, ఈ అద్దెలు భరించలేకపోతున్నాం అంటూ చాలా రిక్వెస్ట్లు చేశారు. కానీ ఆ 9 నెలల్లో సాధ్యం కాలేకపోయింది. కానీ ఈయనకు మాత్రం సంగారెడ్డిలో ఈయన ఒక్కడే జర్నలిస్ట్ ఉన్నట్టు పిలిచి మరీ సర్టిఫికెట్ ఇచ్చారని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది పూర్తిగా అక్రమంగా ఐఐటి వాళ్ళకి, భూములు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చిన స్థలంలో కబ్జా చేసేందుకైనా ప్రయత్నం చేసిండు. ఆ ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ద్వారా అసలైన వాళ్ళ నుంచి భూమి లాక్కునే ప్రయత్నం చేసిండు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. సరే, కొద్దిసేపు ఏమనుకుందామంటే ఆయన చెప్పిందే వాస్తవం అనుకుందాం. ప్రభుత్వమే ఈయన చాలా సమాజానికి ఉపయోగపడే వార్తలు రాస్తుంది కాబట్టి, ఈయన ఒక్కరే జర్నలిస్ట్ కాబట్టి ఆయనకే సర్టిఫికేట్ ఇచ్చి అనుకుందాం కొద్దిసేపు. అయితే దాదాపు 8-9 నెలల కింద ఆనాటి ప్రభుత్వం కొంతమంది జర్నలిస్టులకి, అంటే ఇంతవరకు ఎక్కడ ప్లాట్ తీసుకొని వాళ్ళకి, ఎక్కడ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ కొంతమందికైనా తొలి దశలో ఇద్దాం, మిగతా వారికి మలి దశలో ఇద్దామన్న ఒక లక్ష్యంతో కొంతమందికి ప్లాట్లు ఇచ్చేందుకు ఫసల్వాదిలో స్థలాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ కూడా ఆయనే మళ్ళీ వచ్చి ముందు వరుసలో స్థలాన్ని దక్కించుకున్నాడు. ఆనాటి కలెక్టరు శరత్ చాలా క్లియర్గా అందరి నుంచి అఫిడవిట్లు తీసుకున్నాడు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా ఒక జర్నలిస్టుగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మేము ప్రభుత్వం ద్వారా స్థలాలు పొందలేదు, ఒకవేళ పొందినట్లయితే ఆ విషయాన్ని దాచిపెడితే మా మీద చర్యలు తీసుకోవచ్చు అంటూ ఒక అఫిడవిట్ కూడా రాయించుకున్నాడు. ఈయన కూడా, ఈ పివి రావు కూడా అఫిడవిట్ రాసిండు, ఇచ్చిండు, మళ్ళీ ఇక్కడ స్థలం తీసుకున్నాడు. ఇప్పుడేమో కందిలో ఇచ్చినని చెప్పి ఆయన చెప్తున్నాడు, మళ్ళీ ఫసల్వాదిలో తీసుకున్నాడు. ఒకవేళ కందిలో నిజంగానే ఈయన జర్నలిస్ట్ అని ఇచ్చుంటే ఫసల్వాదిలో తీసుకోవద్దు, మరి అక్కడ తీసుకున్నాడు, ఇక్కడ తీసుకున్నాడు. వాస్తవానికి ఏంటంటే ఈ కందిలో ఆయన అక్రమంగా, ఇల్లీగల్గా ఆ సర్టిఫికెట్ని సంపాదించిండు. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా ప్రభుత్వ స్థలాలని కాజేసేలా ఈయన వ్యవహరించిన తీరు మీద అధికారులు తప్పనిసరిగా దృష్టి పెట్టాలి, సమగ్ర విచారణ జరపాలి. ఇప్పటికే కలెక్టర్ గారు ఆ అంశంపైన ఎంక్వైరీ చేపిస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన అక్రిడేషన్ కార్డు కూడా రద్దు చేసి ఆ సర్టిఫికేట్ అసలు ఎట్లా వచ్చిందో కూడా కనిపెట్టి ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.